మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ మనం చూడొచ్చు. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి కొన్ని వేల మందిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఒక కీలకమైన జడ్జిమెంట్ మనకు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో దాన్ని డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి. సుప్రీంకోర్టు కీలక జడ్జిమెంట్. 2009 తర్వాత నియమితులైన వారు ఉత్తీర్ణులు కావాల్సిందే. ఇక్కడ గమనించండి, లేదంటే ఏకంగా రిటైర్మెంట్ తప్పదు అని కూడా మనకి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఈ తీర్పుతో తెలంగాణ రాష్ట్రంలో 30,000 మందిపై ప్రభావం అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఒక సంచలనాత్మక జడ్జిమెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీచర్స్ విషయానికి వచ్చేసరికి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైనటువంటి టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. సరే, ఈ మొత్తం జడ్జిమెంట్లో చాలా కీలక అంశాలు ఏమున్నాయని పూర్తి జడ్జిమెంట్ తప్పితే కనుక మనం స్పష్టత ఇవ్వలేము. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టికల్ ప్రకారం అయితే కొన్ని విషయాలపై మనకు స్పష్టత రావాల్సి ఉంది. ముందు ఇందులో ఏం మెన్షన్ చేశారో ఒకసారి చదువుదాం. మనము పదోన్నతి పొందాలన్నా కూడా టెట్ పాస్ కావాల్సిందే. ఇప్పటిదాకా టెట్ లేకున్నా కూడా మనకి ప్రమోషన్స్ అయితే ఇస్తున్నారు. కానీ ఇక నుంచి మాత్రం డెఫినెట్గా ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడాల్సి ఉంటుంది, లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన మినహాయింపులు కోరుతూ ఇంకా ఏమైనా మరి పిటిషన్ దాఖలు చేస్తే అది చెప్పలేం. కానీ ఇప్పుడు దీని ప్రకారం అయితే ఈ ఆర్టీఈ 2009 ఎప్పుడైతే వచ్చిందో అమల్లోకి, వాస్తవానికి మనకు ఈ ఆర్టీఈ 2009 అనేది విద్యాకు చట్టము 2010 ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. చట్టం 2009లో అయింది. ఇంప్లిమెంటేషన్ మాత్రం 2010 ఏప్రిల్ 1 నుంచి మనకి ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఇక్కడ 2012 నుంచి ఖచ్చితంగా టెట్ ఉంటేనే డిఎస్సి రాయనిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి. మరి అంతకంటే ముందు ఒక డిఎస్సి మనకు 2008లో నోటిఫికేషన్ వచ్చిన డిఎస్సికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది 2000 ఎగ్జిట్లకైతే 2010లో జరిగింది రిక్రూట్మెంట్. వాళ్ళ అపాయింట్మెంట్స్ స్కూల్ అసిస్టెంట్స్కి అయితే 2008 డిఎస్సికి సంబంధించి వాళ్ళకి 2009లో పోస్టింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ తీర్పు వీళ్ళ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది మనం కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇచ్చే సలహా అడ్వైజ్ ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్, అటు ఎడ్జిటీస్ కావచ్చు, ఇటు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, టెట్ అనేది క్వాలిఫై అయి ఉండడం బెటర్. ఇక నుంచి మీరు ఎప్పుడు టెట్ నోటిఫికేషన్ పడ్డా కూడా టెట్ అప్లై చేసుకొని, ఎడ్జిటీస్ అయితే ఎవరైతే మనకు బీఎడ్ ఉండి ప్రైమరీ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారో వాళ్ళు టెట్ పేపర్ 1 అయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యే ప్రయత్నం చేసుకోండి. మిగతా వాళ్ళు పేపర్ 2 క్వాలిఫై అయ్యే ప్రయత్నం చేసుకోండి. మొత్తం మీద మీరు ఏ స్కూల్లో అయితే పనిచేస్తున్నారో ఆ స్కూల్కు సంబంధించినటువంటి ఆ లెవెల్కు సంబంధించినటువంటి టెట్ను మీరు క్వాలిఫై అయి ఉండడం అనేది సేఫ్ సైడ్ అనే విషయం మనం గమనించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి మరి ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రేపు ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టు ధిక్కరణ కిందనో ఇంకో దాని కిందనో అనేక రిస్క్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ జడ్జిమెంట్ చూడాలి. తమిళనాడుకు సంబంధించిన కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక కీలకమైన తీర్పు ఇస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం ఉంటుంది. తెలంగాణ విషయంలో 2012 డిఎస్సి నుంచి టెట్ అమలవుతుంది. ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం లేదు. బిఫోర్ వాళ్ళకి ఇక్కడ ఒక సమస్య. రాష్ట్రంలో 1.10 లక్షల మంది టీచర్లు ఉంటే వారిలో 30,000 మంది 2 ఏళ్ల లోపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. 2 ఇయర్స్ ఇక్కడ మనకి టైం ఇచ్చారు. ఈ 2 ఇయర్స్లో ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఈ మేరకు పాస్ కావడం తప్పనిసరి. ఒకవేళ ఈ నిర్దేశిత గడువు లోపు టెట్ పాస్ కాకుంటే వారు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని, అలాంటి వారిని విధిగా ఉద్యోగ విరమణ చేయించి సంబంధిత బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. ఈ లైన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మరి కీలకమైనటువంటి కొంచెం తీవ్రమైన ప్రభావం పడేటటువంటి జడ్జిమెంట్గా మనం దీన్ని చూడాలి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం బెటర్. ప్రభుత్వాలను ఒకవేళ 2009 తర్వాత నియమితులై పదవీ విరమణకు 5 ఏళ్ల లోపు సర్వీస్ ఉంటే వారికి టెట్ అవసరం లేదని ఒక ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ప్రమోషన్ పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే. ఇది మనం గమనించాలి. అయితే 2009 తర్వాత ప్రమోషన్ పొందినటువంటి వారు పేపర్ 2 ఉత్తీర్ణులు కావాలా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇప్పటికే జరిగినటువంటి రిక్రూట్మెంట్స్, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని మీద మరికొంతకాలం ఆగితే తప్ప మనకు స్పష్టత రాదు. కానీ ఇక్కడ నేను ఇచ్చే కన్క్లూజన్ మాత్రం ఎవరి లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళు ఎక్కడైతే మీరు టీచ్ చేస్తున్నారో, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఆ లెవెల్కు సంబంధించిన టెట్ పేపర్ను క్వాలిఫై అయి ఉండడం
మీకు సేఫ్ సైడ్ అని చెప్తున్నాను. సో ఇది ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మరి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.